హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ఆర్ ఈజీ మైండ్స్. ఈ వీడియోలో మనం విలోమ్ శబ్ద్ అనేటువంటి టాపిక్ గురించి నేర్చుకుంటున్నాం. సో విలోమ్ శబ్ద్ అనేటువంటిది మన ప్రపంచంలో ప్రతిది కూడా ద్వంద్వాలే. కుడి, ఎడమ, మంచి, చెడు, ఆకాశం, నేల. సో ఈ విధంగా అన్ని ద్వంద్వాలు ఉంటాయి. కాబట్టి మనం చెప్పేటప్పుడు కూడా ఇవి మనకు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ పదాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ విలోమ్ శబ్ద్ అందర్, బాహర్. అందర్ అనేటువంటి దాన్ని ఇంగ్లీష్‌లో ఇన్‌సైడ్ అంటారు. బాహర్ అనేటువంటి దాన్ని ఔట్‌సైడ్ అంటారు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ సెంటెన్స్‌లో చూస్తే వే ఘర్ కే అందర్ థే. వాళ్ళు ఇంటి లోపల ఉన్నారు అనేటువంటిది. సో వే ఘర్ కే బాహర్ థే అంటే వాళ్ళు ఇంటి బయట ఉన్నారని. వే అంటే వాళ్ళు లేదంటే వారు అనేటువంటి అర్థం అన్నమాట. ఘర్ కే అందర్ అంటే ఇంటి లోపల. థే అంటే ఉన్నారు అనేటువంటిది. సో వే ఘర్ కే అందర్ హే అంటే వాళ్ళ ఇంటి లోపల ఇప్పుడున్నారని. వే ఘర్ కే అందర్ థే అంటే ఒకప్పుడున్నారని. బాహర్ థే అంటే బయటున్నారని. అందర్ హే అంటే ఇంట్లో ఉన్నారని. ఓకే. సో దే వర్ ఇన్‌సైడ్ ది హౌస్. దే వర్ ఔట్‌సైడ్ ది హౌస్. ఊపర్, నీచే, అబౌవ్, బిలో. ఊపర్ అంటే హిందీలో పైన అని, నీచే అంటే క్రింద అనేటువంటి అర్థం అన్నమాట. కితాబ్ టేబుల్ కే ఊపర్ హై. బుక్ అనేటువంటిది టేబుల్ పైన ఉంది. పైన అనేదాన్ని ఊపర్ అని అంటారు. కితాబ్ టేబుల్ కే నీచే, నీచే అంటే కింద. కితాబ్ టేబుల్ కే నీచే హై. కితాబ్ టేబుల్ కే నీచే హై. అంటే బుక్ అనేటువంటిది టేబుల్ కింద ఉంది. ఓకేనా? సో ఈ ప్లేస్‌లో మనం బిల్లి అనేటువంటి పదాన్ని కూడా యూజ్ చేసి చూద్దాం. కితాబ్ అనేటువంటి ప్లేస్‌లో బిల్లిని యూజ్ చేసి చూడండి. బిల్లి టేబుల్ కే ఊపర్ హై. పిల్లి ఎక్కడుంది? టేబుల్ కే ఊపర్ హై. టేబుల్ పైన ఉంది. ఓకేనా? కుత్తా టేబుల్ కే నీచే హై. అంటే డాగ్ ఎక్కడుంది? టేబుల్ కింద ఉంది. సో ఇలా చెప్పాలంటే ఊపర్, నీచే అనేటువంటి పదాల్ని మనం యూజ్ చేస్తాము. ద బుక్ ఈస్ ఆన్ ది టేబుల్. ద బుక్ ఈస్ అండర్ ది టేబుల్. సో ఈ విధంగా మనం ఊపర్, నీచే అనేటువంటి పదాల్ని యూజ్ చేస్తాం. దౌడ్నా, టెహర్నా. టు రన్, టు స్టాప్. దౌడ్నా అంటే హిందీలో పరిగెత్తడం అని, టెహర్నా అంటే ఆగడం అని అర్థం. సో ఎగ్జాంపుల్‌లో చూస్తే వహ్ గాడి కే పీछे దౌడ్ రహా థా, ఫిర్ వహ్ టహర్ గయా. వహ్ అంటే అతను, గాడి కే పీछे అంటే బండి వెనకాల అని అర్థం. దౌడ్ రహా థా అంటే పరిగెస్తూ ఉన్నాడని. ఫిర్ వహ్ టహర్ గయా అంటే ఫిర్ అంటే తర్వాత, వహ్ అంటే అతను అని, టహర్ గయా అంటే ఆగిపోయాడని. వహ్ గాడి కే పీछे దౌడ్ రహా థా. అతను వెహికల్ వెనక పరిగిస్తున్నాడు. ఫిర్ వహ్ టహర్ గయా అంటే తర్వాత అతను ఆగిపోయాడని. హి వాస్ రన్నింగ్ బిహైండ్ ది కార్ దెన్ హి స్టాప్డ్. హి వాస్ రన్నింగ్ బిహైండ్ ది కార్ దెన్ హి స్టాప్డ్. భారీ, హల్కా. హెవీ, లైట్. భారీ అంటే బరువైన అని అర్థం. హల్కా అంటే తేలికైన అనేటువంటి అర్థం అన్నమాట. ఎగ్జాంపుల్‌లో చూద్దాం. यह किताब बहुत भारी है. यह किताब बहुत हल्का है. यह किताब बहुत భారీ హై అంటే ఈ బుక్ చాలా భారీగా ఉందని అర్థం. కితాబ్ అంటే బుక్ అని అర్థం. యహ్ కితాబ్ అంటే ఈ బుక్ అని అర్థం అన్నమాట. బహుత్ భారీ హై, భారీ హై. భారీ హై అంటే వెయిటెడ్ ఆబ్జెక్ట్ అని. బహుత్ భారీ హై అంటే చాలా వెయిట్‌గా ఉండేటువంటి ఆబ్జెక్ట్ అని చెప్పొచ్చన్నమాట. సో యహ్ కితాబ్ బహుత్ హల్కా హై అంటే చాలా తేలిగ్గా ఉందని. హల్కా హై అంటే తేలిగ్గా ఉందని అర్థం. సో ఈ విధంగా బహుత్ భారీ హై, బహుత్ హల్కా హై ఇలా మనం ఈ పదాలను యూజ్ చేయొచ్చు. దిస్ బుక్ ఈజ్ వెరీ హెవీ. దిస్ బుక్ ఈజ్ వెరీ లైట్. జీవిత్, మరా. అలైవ్, డెడ్. జీవిత్ అంటే జీవించి ఉండడం. మరాహు అంటే చనిపోవడం అన్నమాట. సో వహ్ పౌదా జీవిత్ హై అంటే ఆ మొక్క బతికి ఉంది అని అర్థం అన్నమాట. వహ్ అంటే ఆ అనేటువంటి అర్థంలో వస్తుంది. పౌదా అంటే మొక్క అని, జీవిత్ హై అంటే జీవించి ఉందని. వహ్ పౌదా మరా హువా హై అంటే అది చనిపోయిందని. సో ఇక్కడ ద ప్లాంట్ ఈజ్ అలైవ్, ద ప్లాంట్ ఈజ్ డెడ్ అని చెప్పొచ్చు. ఖుష్, ఉదాస్. హ్యాపీ, సాడ్. ఖుష్ అంటే ఆనందం అని, ఉదాస్ అంటే డల్‌నెస్ అని. ఎగ్జాంపుల్‌లో చూస్తే మేరే దోస్త్ ఖుష్ హై, మేరే దోస్త్ ఉదాస్ హై. మేరే దోస్త్ అంటే నా స్నేహితులు, ఖుష్ హై అంటే చాలా ఆనందంగా ఉన్నారని. మేరే దోస్త్ ఉదాస్ హై అంటే నా ఫ్రెండ్స్ చాలా డల్‌గా ఉన్నారని. నా ఫ్రెండ్స్ అని చెప్పొచ్చు. లేదంటే నా స్నేహితుడు ఒక్కడే అనేటువంటిది కూడా మనం చెప్పొచ్చనమాట. నా స్నేహితులు అని చెప్పాలంటే
మేరే దోస్త్ అని చెప్పాలి. ఏం డిఫరెన్స్ ఇక్కడ? మేరా దోస్త్ అంటే సింగులర్ అంటే ఒక్కడే ఫ్రెండ్ అని, మేరే దోస్త్ అంటే చాలా మంది స్నేహితులని. ఈ విధంగా హిందీలో యూజ్ చేస్తారనమాట. ఇక్కడ ప్లూరల్‌లో యూజ్ చేయడం జరిగింది. మేరే దోస్త్ ఖుష్ హై అంటే నా ఫ్రెండ్స్ చాలా ఆనందంగా ఉన్నారని. మేరే దోస్త్ ఉదాస్ హై అంటే నా ఫ్రెండ్స్ చాలా డల్‌గా ఉన్నారని. మై ఫ్రెండ్స్ ఆర్ హ్యాపీ, మై ఫ్రెండ్స్ ఆర్ సాడ్. అచ్చా, బురా, గుడ్, బ్యాడ్. అచ్చా అంటే మంచి అని, బురా అంటే చెడు అని. సో చూడండి, వహ ఆద్మీ అచ్చా హై, వహ ఆద్మీ బురా హై. ఇలా మనం జనరల్‌గా యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్‌లో ఆజ్ కా దిన్ అచ్చా థా అంటే ఈరోజు చాలా బాగుంది. ఈరోజంతా గూడా పాజిటివ్‌గా మనకు జరిగిందంటే మనం హిందీలో ఏం చెప్తుంటాం? ఆజ్ కా దిన్ అచ్చా థా. ఈరోజు చాలా బాగునింది. ఆజ్ కా దిన్ బహుత్ బురా థా లేదంటే బురా థా అని చెప్పొచ్చు. సో అంటే ఈరోజు బాగుందని చాలా వరస్ట్‌గా ఉందని ఇలా చెప్తుంటాం గదా! సో, ఈ విధంగా అన్నమాట. ఆజ్ కా దిన్ బురా థా. ఈరోజు అస్సలు బాలేదు. ఓకే. సో, ఈ విధంగా చెప్పొచ్చు. ఈరోజు బాగలేదు. ఈ విధంగాను చెప్పొచ్చు. సో, ఏదైనా ఇక్కడ బురా అంటే బాగలేదు అనేటువంటి అర్థం అన్నమాట. అచ్చా అంటే చాలా బాగుందని, బురా అంటే బాగలేదని. సో, ఇంగ్లీష్‌లో చూస్తే టుడే వాస్ ఏ గుడ్ డే, టుడే వాస్ ఏ బ్యాడ్ డే. నెక్స్ట్ వర్డ్ చోటా, బడా, స్మాల్, బిగ్. చోటా అంటే చిన్నది అని, బడా అంటే పెద్దదని. హమారా ఘర్ బహుత్ చోటా హై. మా ఇల్లు చాలా చిన్నది. హమారా ఘర్ మా ఇల్లు బహుత్ చోటా హై చాలా చిన్నది. హమారా ఘర్ బహుత్ బడా హై. మా ఇల్లు చాలా పెద్దది. ఓకే. చాలా చిన్నది బహుత్ చోటా. చాలా పెద్దది బహుత్ బడా. సో ఈ విధంగా చెప్పొచ్చు. అవర్ హౌస్ ఈస్ వెరీ స్మాల్. అవర్ హౌస్ ఈస్ వెరీ బిగ్. శీతల్, గర్మ్, కూల్, హాట్. తెలుగులో శీతల్ అంటే చల్లటి అని అర్థం. గర్మ్ అంటే వేడి అని అర్థం అన్నమాట. సో ఎగ్జాంపుల్ చూస్తే ఆజ్ కా మౌసమ్ బహుత్ శీతల్ హై. ఈ రోజు క్లైమేట్ చాలా చల్లగా ఉంది. ఆజ్ కా మౌసమ్ బహుత్ గర్మ్ హై. ఈ రోజు క్లైమేట్ చాలా వేడిగా ఉంది. సో ఆజ్ కా మౌసమ్, మౌసమ్ అంటే వాతావరణం అన్నమాట. బహుత్ అంటే చాలా, శీతల్ హై అంటే చల్లగా ఉండడం అన్నమాట. కూల్‌గా ఉండడం. ఆజ్ కా మౌసమ్ బహుత్ అంటే చాలా, గర్మ్ అంటే వేడిగా ఉందని. ఆజ్ కా మౌసమ్ ఈరోజు క్లైమేట్ బహుత్ గర్మ్ హై అంటే చాలా వేడిగా ఉందని. సో చాలా చల్లగా ఉంది, చాలా వేడిగా ఉంది. సో బహుత్ శీతల్ హై, బహుత్ గర్మ్ హై. టుడేస్ వెదర్ ఈస్ వెరీ కూల్, టుడేస్ వెదర్ ఈస్ వెరీ హాట్. బహుత్, కమ్, మెనీ, ఫ్యూ. బహుత్ అంటే చాలా అని, కమ్ అంటే తక్కువ అని. ఉస్కే పాస్ బహుత్ సే మొబైల్ ఫోన్ హై. ఉస్కే పాస్ తన దగ్గర బహుత్ సే అంటే చాలా, మొబైల్ ఫోన్స్ హై అంటే మొబైల్ ఫోన్లు ఉన్నాయి అని. ఉస్కే పాస్ కమ్ మొబైల్ ఫోన్స్ హై. తన దగ్గర తక్కువ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. సో ఎక్కువ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, తక్కువ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. ఓకే. మేరే పాస్ బహుత్ పైసే హై, కమ్ పైసే హై. ఎక్కువ డబ్బులున్నాయి, తక్కువ డబ్బులున్నాయి. ఇలా బహుత్, కమ్, బహుత్, కమ్ ఇలాంటి పదాల్ని యూజ్ చేస్తాము ఎక్కువ, తక్కువ అని చెప్పేటప్పుడు. హి హాస్ మెనీ మొబైల్ ఫోన్స్. హి హాస్ ఫ్యూ మొబైల్ ఫోన్స్. తర్వాత సుందర్, బద్సూరత్, బ్యూటిఫుల్, అగ్లీ. ఓకేనా? సో సుందర్ అంటే చాలా అందంగా ఉండడం. బద్సూరత్ అంటే కురూపంగా ఉండడం. ఓకే. సో ఇక్కడ ఎగ్జాంపుల్ సెంటెన్స్‌లో చూస్తే ఉస్కా చెహరా బేహద్ ఖూబ్సూరత్ హై. అంటే తన యొక్క ఫేస్ ఏదైతే ఉందో అది చాలా అందంగా ఉంది. బేహద్ ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో ఉందననమాట. ఉస్కా చెహరా బేహద్ బద్సూరత్ హై. చాలా ఎక్స్‌ట్రీమ్‌గా ఎలా ఉంది? చాలా వికారంగా ఉందని చెప్పడం అన్నమాట. బద్సూరత్ వికారంగా ఉందని చెప్పడం. ఓకేనా? ఖూబ్సూరత్ అంటే అందమైనటువంటి, బద్సూరత్ అంటే వికారమైనటువంటి అని అర్థం అన్నమాట. హర్ ఫేస్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. హర్ ఫేస్ ఈస్ వెరీ అగ్లీ. ఘూమ్నా, రోక్నా. ఘూమ్నా అంటే తిరగడం అని, రోక్నా అంటే ఆగడం అనేటువంటిది. సో ఇంగ్లీష్‌లో చూస్తే టు గో అరౌండ్, టు స్టాప్. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. वह शहर में घूम रहा था लेकिन एक झटके से वह रुक गया. ఓకే. वह शहर में అతను షహర్ మే అంటే సిటీలో घूम रहा था అంటే తిరుగుతూ ఉన్నాడు. लेकिन एक झटके से वह रुक गया. एक झटके से रुक गया అంటే ఆల్ ఆఫ్ సడెన్ అతను ఆగిపోయాడన్నమాట. He was wandering around the city but suddenly stopped. దూర్, పాస్. ఫార్ అనేటువంటిది నియర్ అనేటువంటిది. సో ఇక్కడ ఫార్ అంటే చాలా దూరం అని, నియర్ అంటే దగ్గర అని. అంటే హిందీలో
దూర్ అంటే చాలా దూరమైన, పాస్ అంటే చాలా దగ్గరగా అనేటువంటిది. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూస్తే యహ్ ఫల్ మేరే పాస్ మే హై అంటే ఈ ఫ్రూట్ నా దగ్గరలో ఉంది. యహ్ ఫల్ ముస్సే బహుత్ దూర్ మే హై అంటే ఈ ఫ్రూట్ నాకు చాలా దూరంలో ఉంది. సో, ఇక్కడ ఇదొకటే గాదు. ఫర్ ఎగ్జాంపుల్ इसका घर मेरे घर से बहुत दूर है. అంటే ఇస్కా ఘర్ మేరే ఘర్ సే బహుత్ దూర్ హై. ఇతని ఇల్లు మా ఇంటి నుంచి చాలా దూరంగా ఉంది. ఇస్కా ఘర్ మేరే ఘర్ సే బహుత్ పాస్ మే హై. అంటే ఇతని ఇల్లు మా ఇంటికి దగ్గరలోనే ఉంది. పాస్ మే హై, దూర్ మే హై. మందిర్ హమారే ఘర్ సే బహుత్ దూర్ హై. మందిర్ హమారే ఘర్ సే బహుత్ పాస్ మే హై. అంటే టెంపుల్ అనేటువంటిది మా ఇంటికి దగ్గరలో ఉంది. టెంపుల్ అనేటువంటిది మా ఇంటికి దూరంలో ఉంది. పాస్, దూర్. పాస్, దూర్ ఇలా చెప్తారు. దిస్ ఫ్రూట్ ఈస్ నియర్ మీ. దిస్ ఫ్రూట్ ఈస్ ఫార్ ఫ్రమ్ మీ. ఊంచా, నీచా. టాల్, షార్ట్. ఊంచా అంటే ఎత్తైన అనేటువంటిది. నీచా అంటే తక్కువలో, తక్కువ ఎత్తైనటువంటి అనేటువంటిది. సో, ఇక్కడ వహ పర్వత్ బహుత్ ఊంచా హై అంటే ఆ పర్వతం చాలా ఎత్తులో ఉంది అని. వహ పర్వత్ బహుత్ నీచా హై అంటే ఆ పర్వతం చాలా తక్కువ హైట్‌లో ఉందని అర్థం అన్నమాట. దట్ మౌంటైన్ ఈస్ వెరీ హై. దట్ మౌంటైన్ ఈస్ వెరీ లో. సో, ఇదండి విలోమ శబ్ద గురించి. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్. థాంక్స్ ఫర్ వాచింగ్.